కొన్ని సర్వేలు చూసాం. ఆ సర్వేలన్నీ కూడా జనసేన నేతలను మీరు ఎట్లా చూస్తున్నారు? సర్వే అనేటువంటి దానికి ఒక రకమైన నిబద్ధత ఉండాలండి. దానికంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. సర్వే అనేటువంటిది ఎలక్షన్కి 6 నెలలకి సంవత్సరానికి ముందు అప్పుడు తాజా పరిస్థితుల మీద ప్రజలకు ఉండేటువంటి ఒపీనియన్ తీసుకోవడం కోసం, ప్రజల యొక్క ఆలోచన తీసుకోవడం కోసం సర్వేలు కండక్ట్ చేస్తాం. కానీ 2-3 సంవత్సరాల ముందు ఏ రకంగానే ఎలక్షన్స్కి సంబంధం లేనటువంటి సమయంలో తీసుకున్నటువంటి సర్వేలు కేవలం వాళ్ళ యొక్క అసమర్థతని కవర్ చేయడానికి తీసుకునేటువంటి సర్వేల కింద ప్రజలు అర్థం చేసుకునే పొజిషన్లు అయితే ఈరోజు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలైతే ఉన్నారు. మా పార్టీకి సంబంధించి ఏ రకమైనటువంటి మద్దతు ఉందో, ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆదరణ ఉందో వాళ్ళు 2.5 సంవత్సరాల ముందు భయపడటంలోనే ఏ రకమైన నిబద్ధత లేకుండా కేవలం కాకతాళీయంగా ఒక 23 జిల్లాల్లో తీసుకున్నాం, 23 కాన్స్టిట్యున్సీల్లో తీసుకున్నాం అని వాళ్ళకి ఏ రకమైన క్లారిటీ లేకుండా వాళ్ళు చెప్పేటువంటి విధానం అయితే చాలా హాస్యాస్పదంగా ఉన్నదండి. దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈరోజు చూసుకున్నట్టు కూడా అంటే సిపిఐ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీ అంతా కూడా ఎలా చూడొచ్చు? సిపిఎం నేతల యొక్క ఆలోచన తత్పరతను మాత్రమే మా పార్టీ చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కన్సిడరేషన్లో తీసుకున్నారు తప్ప పొలిటికల్ మైలేజ్ వస్తుందా, ఏ పార్టీతో కలిస్తే ఏ రకమైన రాజకీయ లబ్ధి ఉంటుంది అనేటువంటి ధోరణిలో ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు. కనుకే ఈ రోజు ఆయన కలయిక కూడా ప్రజల మీద నిస్వార్థంగా పోరాడుతున్నటువంటి మా సిపిఐ సోదరులు, సిపిఎం సోదరులతోనూ ఆయన భేటీ కావడం కానీ, ఏ రకంగా అయితే ప్రజా సమస్యల మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రానటువంటి టీడీపీ ప్రభుత్వం అయితేనే, దాని మీద పొరపాటును కూడా నోరు మెదపినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితేనే, వీళ్ళు కాదు ప్రజలకు మంచి చేసేది, నిస్వార్థంగా ప్రజల తరపున పోరాడేటువంటి సిపిఐ మిత్రులతో మాత్రమే ప్రజా సంక్షేమం అనేటువంటి సాధ్యపడుతుంది అనేటువంటి విధానంలో ఈరోజు మా పార్టీ చీఫ్ రాజకీయాలకు అతీతంగా ఆయన నిర్ణయం తీసుకోవడం, వాళ్ళ కలయిక జరగడం జరిగింది. తన ఆలోచనలు, విధి విధానాలు ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు చెప్తా ఉంటూ కీలక సమస్యలు ఏదైతే ప్రత్యేక హోదా ఉందో గతంలో కొన్ని అదే అధికార తర్వాత బీజేపీ టీడీపీతో అలయన్స్లో ఉన్నారు. ఇప్పుడు సో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఆ సమస్యలపై పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంత ఎలా చూడొచ్చు సార్? గుడ్డు లోపల నుంచి పగిలితే ప్రాణం పుడుతుంది సార్, బయట నుంచి పగల కొడితే ప్రాణం పోతుందండి. ఏదైనా మార్పు అనేటువంటిది లోపల నుంచి రావాలా. లోపల నుంచి రావాలంటే ప్రజలను కలుపుకుంటా పోతా, ప్రజల తరపున ప్రజల కొరకే ప్రజలతో నిలబడి చేయాల్సినటువంటి పోరాటం అనేటువంటిది ముఖ్యంగా ఉంటుందండి. అందుకని ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లోపల నుంచి ప్రజా సమస్యల మీద పోరాటం జరగాలి తప్ప కాకతాళీయంగా ప్రజల్ని జోకొడటం కోసం ఓదార్పు యాత్రలు చేసినామా, ప్రజలను మభ్యపెట్టినామా అనేటువంటి ధోరణిలో మా పార్టీ సిద్ధాంతాలు కానీ, మా పార్టీ అధినేత యొక్క ఆలోచనలు కానీ ఉండవు అని కొండ బదులు కొట్టినట్టు చెప్పడానికి ఆయన తీసుకున్న ఈరోజు నిర్ణయమే దానికి అర్థం పడుతుందని మనం చెప్పచ్చు. ఈరోజు కూడా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర శ్రేయస్సు ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరం అని వెళ్తాను, ఎవరితోనన్నా కూడా కలిసి పనిచేయడం కూడా ఆలోచిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిపిఎం కలిసారు, తొలన కూడా సిపిఎం కలవన్నారు. ఈ అందరితో కలిసి పోటీ ఎలా ఉండబోతుంది, ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా 13 జిల్లాల్లో నేను పలానా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలా, ఖచ్చితంగా నేను సీఎం కుర్చీలో కూర్చోవాలా, జనాల నెత్తుల మీద ఎక్కి పరిపాలన చేయాలనేటువంటి ధోరణి ఆయనకు ఉంటే ఆయన రాజకీయ అరంగేట్రం కానించి ఈ రోజు దాకా ఆయన క్యాలిక్యులేషన్స్ వేరే రకంగా ఉండేవండి. అధికారం కాదు మాకు ముఖ్యం, ప్రజా మమకారం మాకు ముఖ్యం, ప్రజల సమస్యల మీద పోరాడనేటువంటి పేరు చారిత్రాత్మకంగా మా జనసేన పార్టీకి మిగిలిపోవాలి అనేటువంటి ధోరణి ఆయనలో ముందు నుంచి సుస్పష్టంగా ఉన్నది. కనుకే ఈరోజు సిపిఐ నేతలతో కాకతాళీకమైనటువంటి కలయిక కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడడానికి నిస్వార్థపరులైనటువంటి జతగాండ్లు కావాలా, మన జత కావాలనేటువంటి ధోరణిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సిపిఎం నేతలతో కలవడం జరిగింది. మున్ముందు మేము తీసుకునే ప్రతి ప్రజా నిర్ణయం కూడా ప్రజలకి వెసురుబాటు రావాలా, ప్రజలకి మంచి జరగాల, ప్రజా సంక్షేమం కుంటిపడకుండా ప్రజలకు ఏదైతే హక్కు అండి వాళ్ళది, వాళ్ళ సొమ్ముతో మనం పరిపాలిస్తా మన జోబుల నుంచి ఏదో డబ్బులు తీసుకెళ్లి పెడుతున్నాం అనేటువంటి ధోరణిలో ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ ఏదైతే డ్రామా ప్లే చేస్తున్నాయో ఆ పొలిటికల్ డ్రామాకి స్వస్తి పలికేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ గారి ప్రతి నిర్ణయం ఉండబోతుందన్న సంగతి నా ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఏపీలో ఒక అధికార పార్టీ ఉన్న సీఎం చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, అపోజిషన్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు, కీలక ప్రాబ్లమ్స్ కూడా తన ఎత్తుపైకి ముందుకెళ్తారు. ఈ టైంలో ఎట్లాంటి సర్వేలు పార్టీపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మీరు అనుకుంటున్నారు? ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండేటువంటి చాలా దేశాల్లో పరిమితి కాల నిమితికి మాత్రమే ఒక నాయకుడు కన్ఫైన్ అయి ఉండాలని, ఆ తర్వాత పార్టిసిపేట్ చేయకూడదు అనేటువంటి నిర్ణయాలు ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ వాళ్ళకి అవినీతి తక్కువ, మనకు అవినీతి ఎక్కువ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేటువంటి కొలమానాన్ని మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ప్రత్యేకమైన గౌరవం ఉన్నదండి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడితేనే టాటా రాదండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడితేనే బిర్లా కంపెనీస్ రావండి. ఏ సమర్థులు వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి వనరుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ప్రతి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేయగలిగిన దానికంటే అవినీతి రహితంగా
కొత్తగా వచ్చిన ప్రతి పార్టీ చేయగలుగుతాం. ఇంకా ప్రతిపక్షం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కరెన్సీ నోట్లు రద్దై నా సోదరీమణులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు రోడ్డు మీద నుంచుంటేనే ఎంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండర్ అయినటువంటిది తెలుగు ప్రజలందరూ కూడా చూస్తున్నారండి. ప్రతిపక్షం కానీ ప్రజాపక్షం కానీ ఏ తీరువులో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో పనిచేస్తున్నారో తెలుసండి. కొత్తగా రాబోయేటువంటి మా పార్టీ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతుల మీద కాకుండా ప్రతి సంక్షేమ పథకం మీద కూడా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ప్రజా ప్రభుత్వాన్ని మాటల్లో కాకుండా పేపర్ల మీద కాకుండా తేట తెల్లంగా మేము చూపించగలిగేటువంటి అవకాశం మాతో మాత్రమే ఉన్నదండి. ఓకే, జై జనసేన.